హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శాంసంగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ని డ్రమ్ ఎలా క్లీన్ చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ డ్రమ్ క్లీన్ చేయడం కోసం ఇక్కడ S8 లిక్విడ్ వాడాను. చాలా సమర్థవంతంగా మురిగిపోగొడుతుంది. శాంసంగ్ సపరేట్ పౌడర్ ఇస్తారులే కానీ ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. అలాగనే LOC అండ్ జూమ్ ఇది కూడా యామ్యూ నుంచే తెప్పించాము. ఇప్పుడు LOC వచ్చేసి మనకు మురుకున్న ఏదన్నా పోతుంది. జూమ్ ఏంటంటే ఆయిల్ జిడ్డు ఏదైనా ఉంటే పోతుంది. ఈ రెండు కాంబినేషన్తోనే మనము లిక్విడ్ ఒక గిన్నె నీళ్లు తీసుకున్నాను, రెడీ పెట్టుకున్నాను. ఓకే, రఫ్ చేయడం కోసం స్పాంజ్ పెట్టుకున్నాను, కాటన్ క్లాత్ ఒకటి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఇవి ఎలా మిక్స్ చేస్తానో చూద్దరు. కానీ లిక్విడ్ తీసుకున్నాను కొంచెం, దీంతో జస్ట్ ఒక్క 5 ml చాలు, 5 ml చాలు, కొద్దిగా చాలు. ఓకే, ఇది జూమ్, ఇది లైట్గా. రైట్, ఇది మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ముందస్తుగా ఇక్కడ ఈ వాటర్లు వచ్చేటువంటి వాలుని తీసేసాను. చూశారు కదా, స్టార్ట్. లిక్విడ్లో ఇది రషం ఉంచాను. ఇటు బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ ఒక నెట్ ఉంటుంది మనకి, ఈ నెట్ తీసేసాను. చూశారు కదా, ఇది ఆల్రెడీ క్లీన్ ఉంటుంది. ఇది చూసుకోవచ్చు. తర్వాత దీన్ని కూడా మనం చూడండి క్లీన్ చేసుకోవచ్చు మంచిగా. ఓకే, క్లీన్ అయిపోయింది. ఇది ఇలా క్లీన్ చేశాను ఈ వాటర్లో. చూడండి, క్లీన్ చేసిన దాన్ని ఇందులోకి నేను చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఓకే, మళ్ళీ పెట్టేశాను. ఓకే, అది కూడా పెట్టేస్తున్నాను. స్టాప్. ఓకే, దీన్ని ఇలా మనం తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఒక డ్రైన్ పైప్ ఉంటుంది. ఈ డ్రైన్ పైప్ని కూడా మనం ఇలా లాగేస్తే వాటర్ వెళ్తాయి. చూడండి, వాటర్ ఎలా వెళ్తున్నాయి. మొత్తం వాటర్ అంతా తీసేయాలి మనం. స్టాప్. సో వాటర్ అంతా పోయినాయి కదా, చూసారు కదా, ఇంకా వస్తున్నాయి కదా, పోయినాయి. ఇప్పుడు పెట్టేద్దాం. ఓకే, పెట్టేద్దాం. ఓకే, ఇది కూడా చూడండి ఎలా ఉందో. దీన్ని క్లీన్ చేద్దాం మరి. చూడండి ఎంత మురికుందో, ఇన్ని రోజులు పెట్టుందో కదా. చేసుకోవాలి ఇట్లా. ఓకే, ఓకేనా. స్టాప్. ఇక్కడ కూడా ఇందులో కూడా మురుకుంటుంది, ఇక్కడ చేసుకోవాలి ఇట్లా. చూసారు కదా, ఇది పెట్టాను. చూసారు కదా, ఇది నీట్గా ఉంది కదా. దీన్ని మళ్ళీ యాస్టేజ్గా పెట్టేసాను. స్టాప్. టబ్, మెయిన్ టబ్ కదా, ఎంత ఉందో చాలా ఎప్పుడైతే మురికింది కదా. ఓకే, లిక్విడ్లో ముంచాను నేను ఇది. దీంతో నేను ఇది క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఎమ్మటనే పోతుంది ఈ లిక్విడ్తో. ఏ పౌడర్ వేసినా, ఏ సర్ఫ్ పైన పోదు. చూడండి, ఊరికినే ఇలా అంటేనే చాలు
రుద్దాల్సిన పని లేదు. ఇవి క్లాస్తో మొత్తం తుడుతున్నాను. ఓకే, క్లీన్ చేశాను దరిదాపుగా. లోపల కూడా డ్రమ్ము క్లీన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఈ లిక్విడ్ని హీట్ చేస్తున్నాను. ఇలా టబ్ లాగాను. చూడండి, ఇది 10 ml సరిపోతుంది. ఇప్పుడు పోసాను నేను. ఓకే, పెట్టేస్తున్నాను. అలాగనే ఇదే లిక్విడ్ని కొంచెం లోపల కూడా వేస్తున్నాను. చేసుకోవచ్చు మనం. మంచిగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా. మల్టీపర్పస్ ఆర్గానిక్ క్లీనర్స్ ఇవి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డ్రమ్ముకు కూడా ప్రాబ్లం ఉండదు. స్టాప్ అన్నాను. ఓకే, స్టాప్. చూడు ఫ్రెండ్స్, నేను ఇలా చిన్న తిప్పుతూ ఉంటే మనకి డ్రమ్ క్లీన్ వచ్చే ఆప్షన్. ఆ డ్రమ్ క్లీన్ ఆప్షన్ వచ్చే వరకు తిప్పుకోవాలి మనం. వచ్చింది కదా? ఎస్, స్టార్ట్. సో 2 cups ఏముంది, ఆప్టిమైజ్డ్ ఆప్షన్స్ 70 degrees సెంటిగ్రేడ్తో రన్ అవుతూ ఉంది. ఈ టెంపరేచర్ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, వాటర్ వస్తున్నాయి లోపల. వాటర్ ఏమొస్తాయి ఇంకా. అలా మనం ఇక జనరల్ వాష్ ఎట్లా చేసుకుంటుందో ఆటోమేటిక్గా మిషన్ ఆపరేట్ చేసుకుంటూ ఉంటుంది. మొత్తం క్లీన్ అయిపోతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎలాగ నురుగు వచ్చేసిందో వాటర్ కదా. సర్ఫ్ నీళ్ళు వాడకూడదు, పాడైపోతాయి. ఓకే, కంపెనీ సూచించిన లిక్విడ్ కూడా అందుబాటులో ఉన్న అది కూడా వేస్తే కానీ ఇప్పుడు నేను వాడిన లిక్విడ్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఎక్కడ కూడా వాషింగ్ మిషన్ డ్యామేజ్ అవ్వదు, అద్భుతంగా పనిచేస్తుంది.